మీటింగ్ మొనాకి వెళ్ళాం. మొనాకి వెళ్ళిన తర్వాత మా వాడికి డౌట్ వచ్చి, ఎందుకైనా గమనించాలి, దొంగవాడు వెళ్ళేటప్పుడు కత్తి దగ్గర పెట్టి వెళ్తాడు ఇలా ప్రాబ్లం తెలుసుకోవడానికి కోసం. మేము ఇమోషన్ డబ్బం చూడు, దాన్ని మేము ప్లేస్ తీసుకెళ్ళాం. వాడు ప్లేస్ ఎక్కి లేదు, సాంగ్ వచ్చింది, ఓపెన్ చేసి చూడడానికి ట్రై చేశాడు. ఇది ఏంటి సార్ అడుగుతాడు. ఎందుకంటే ఫ్లైట్లో ఇక్కడ నుంచి మేము అక్కడ 12 hours జర్నీ చేస్తున్నాం, తినకూడదు ఫుడ్ తింటున్నాం అనేది కూడా పని చేసి ఎందుకు. మన గురుగారు చెప్పిన టెక్నిక్ ఇది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇనుమా డబ్బా తీసుకోండి, యాక్టింగ్ ఫీల్ అయ్యి ఇమోషన్స్ అయిపోయింది అనుకోండి, యాక్టింగ్ పని చేసుకోవచ్చు. అది వాయిదు మనకి చెప్పాలి. ఎప్పుడు కూడా మీ గురుగారి దగ్గర ఆశ్రమంలో 15 రోజులు నేర్చుకుంది, 15 రోజులు నుండి 4 వస్తువుల్ని 4 విషయాలను మేము మోసుకెళ్ళి నిత్యం పాటించే వస్తువులు ఏంటంటే, ఒకటి యాగా మ్యాట్, ఎక్కడ అవుడర్ వెళ్ళినా మ్యాట్ లేనిది వెళ్ళాం ఆసనాలకి. రెండోది ఫుడ్ వచ్చిందో లేదో మార్నింగ్ వాటర్ బాటిల్, తర్వాత మా క్యారెల్ ఉందో లేదో తర్వాత ఫుడ్స్, ఏ ప్రపంచంలో ఫుడ్స్ ఉంటాయి. తర్వాత ఇనుమా డబ్బా. మనకేంటంటే కొన్ని విషయాలు మనిషి ఎప్పుడు మన మాస్టర్ పక్కన ఉంటే పిల్లవాడు ఎలా భయపడతాడో మనం అందరం ఇనుమా డబ్బా దగ్గర పెట్టుకోండి, మోషన్ భయపడుతుంది మనం చూసి అనేది మేము సత్యం తెలుసుకున్నాం. అంటే ఏదైనా కూడా మనకి ఏది లేదో అది మనం భయపెట్టుతుంది, ఏది ఉండదో అది ధైర్యంగా ఉండదని మేము తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చెప్తుంటారు మనం కొన్ని చాలా మాట కథలో చెప్పాము. మన పల్లెటూరులో పాత సామాన్లు ఇళ్ళలో ఉండ పాత్రలన్నీ ఇల్లు పడి పాత సామాన్లను తీసుకొని వాటి 1-2 కొత్త సామాన్లు ఇస్తారు. అది మీరు చూసే ఒక పల్లెటూరులో ఉన్నవాడికి అర్థం అవుతుంది. అలాగే వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మనలో ఉన్న రుకుమొత్తుల్ని, మన చెత్త ఆలోచనని మొత్తాన్ని సత్యనారాయణ ఆఫీస్లో ఈ కాలంలో పడేసి ఒక మంచి మాటలు, వజ్రాలాంటి మాటలు, ఆ మాటలను మోసుకొని బ్యాగులు తీసుకొని క్రమం తప్పకుండా పాటించండి. మేము పాటిస్తున్నాం, మేము ఆరోగ్యంగా ఉంటాం. ఏ గురుగారి దగ్గర నుంచి వెయిట్లు వేస్తాయి మేము వెళ్ళామో ఇప్పటికీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది, అదే వెయిట్ మేము వెయిట్ చేస్తున్నాం. సత్యం ఎందుకంటే సత్యం అని తెలిసిన తర్వాత వదలకుండా ఉండటమే నిజమైన సత్యం. సత్యం తెలిసిన తర్వాత వదలటమే నిజమైన అజ్ఞానం అనే కదా మేము తెలుసుకున్నాం. మాకు 50 సంవత్సరాల వయసు. మేము తెల్లవారుజాము 3:30 లేస్తే నైట్ 11 అవుతుంది పడుకోవడానికి. చాలామంది అంటుంటారు, అంటే డాక్టర్ల ప్రకారంగా నాన్ వెజ్ తింటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు, పని చేస్తారు అని చాలామంది అనుకుంటారు. మేము నాన్ వెజ్ వెజిటేరియన్, పక్కా వెజిటేరియన్. మరి మేము ఫ్రూట్స్ చేయను, ఒక పూట భోజనం మేము మధ్యాహ్నం మా ఇంట్లో కూరలు వండుకొని తీసుకెళ్తాం, 1 కప్పు రైస్ తీసుకుంటాం. అంటే ఎంత ఎనర్జీగా ఉంటామంటే ఇప్పుడు 50 సంవత్సరాల వయసు, మీలో ఎవరైనా 10 సంవత్సరాల వయసు కుర్రవాడు ఎవరైనా ఈ కాంపౌండ్లో తిరిగే లోపు నన్ను కొట్టుకుంటే మీకు సరెండర్ అవుతారు. ఎవరైనా కావచ్చు 10 సంవత్సరాల కుర్రవాడు నన్ను కొట్టుకుని అమ్మ రన్నింగ్ చేసి నన్ను కొట్టుకోండి, ఎంత ఆరోగ్యం. జంపు జంపు, ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం, ఎంత ఎక్కువ తింటే అంత అనారోగ్యం అని తెలుసుకున్నాం. ఎందుకంటే మీ తప్పు కాదు నా తల్లులారా. చిన్నప్పుడు ఏం చేశారంటే మనకి మన తెలియని టైంలో తిన్నానని చెప్పి మన ఆటలే వద్దంట మనకు తెలియదు. వాడికి చిన్నప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని సంవత్సరంలో వాడు మాట్లాడిన వద్దు అనలేడు, డాడీ ఎడుతాడు. వాడికి పెట్టి అలవాటు అయిపోయింది. వాడు ఆకలి అవ్వకపోతే పెట్టడం నిండా కడుపు నిండా పెట్టడం తండ్రి నిండా అలవాటు చేశారు. వాడు అజ్ఞానంలో ఆ టైంలో వద్దన్నా ఏదైనా పిల్లలు నోటి ఆ తల్లిగా మనం పెట్టాము. ఇప్పుడు మనం పెట్టుకుంటాం కదా, మనకు చెబుతుంది. మన మైండ్ 2 ఇడ్లీ తిన్నాం అనుకోండి చాలు అంటది, మన సాక్షి ఉంటుంది. సత్యం ఏంటంటే ఇది మనసును ఆరాధన చేయగలగాలి. మనకు కావాలి 4 ఇడ్లీలు, అది తినగానే సరిపోదని చెప్పుద్ది. ఆ పక్కన రాయాలి మీ ఆవిడ వచ్చింది, ఏమండి అది దోషి భలే ఉందంటాడు, 2 యాడ్ అవుతుంది. ఏమన్నా మధ్యాహ్నం కొంచెం లేటుకు వస్తాం కదా, కొంచెం కూడా తినరాదు, యాడ్ అవుతుంది. అన్నీ జస్ట్ తిన్నా మనం ఏం చేయాలి ఆ తల్లులారా. ఇది జస్ట్ అంటే చేసినా పర్లేదు, ఇది బయట కుక్కతోటి బండి రాగాలి కొట్టేసి బయటకు వెళ్ళిపోతాం. ఇది చాలా విషయం కాదు, ఓల్డ్ చేయాలి. అసలు చెప్పాలంటమ్మా మేము గొప్ప చెప్పట్లేదు. ఈరోజు లేటెస్ట్గా 150 సినిమా చిరంజీవిగా బయట మాస్టర్గా మేమేం చేస్తాం, గౌతమ్ బుద్ధి శాతకారంలో 100వ సినిమా మేమేం చేసాము. అంటే ఇన్ని సినిమాలు ఇంత చేయటానికి కారణం
మా మనసు మైండ్ సెట్ ప్యూర్నెస్ వారి ఫుడ్ ద్వారా ఎక్కువ ఆహారం తింటే ఎనర్జీ తోటి మనం చేసే పని క్లాస్ లేకపోతున్న సంగతి మేము తెలుసు తక్కువ తిండి మా జీవితానికి అది అంత అద్భుతం తెలియదు. అంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు నాన్ వెజ్ తినడంలో తప్పు లేదు కానీ తల్లి, నాన్ వెజ్ తినేటప్పుడు వచ్చే ప్రాబ్లం మేము గమనించాం. మేము తిన్నాం, మేము నాన్ వెజ్ తినేసాం. మాకు ఏ అలవాటు లేదు, నాన్ వెజ్ అలవాటు ఉండేది. మా నాన్నగారు కోడి పందాలు పిచ్చానికి, కోడి పందాలు పెద్ద అనమాట. కోడి పందాలు తింటే బలంగా ఉంటామని మా చిన్నప్పుడు మైండ్ ట్యూన్ చేసాడు. దానికి మనం కూడా చాలా కష్టపడ్డాం, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఏంటంటే నాన్ వెజ్ తినే తప్పు లేదు తల్లి, దాన్ని మీకు గమనించింది ఏంటంటే సత్యం తెలుసుకోవాలి. ఒక చేప తీసుకోండి మీరు, అది వాసన వస్తుంది. ఆ వాసన పడటం కోసం కొంచెం కారం ఎక్కువ వేయాలి, వాసన పడటం కోసం నూనె ఎక్కువ వేయాలి, వాసన కానీ పడటం కోసం మసాలా ఎక్కువ వేయాలి. అంటే ఈ వాసన కోసం అంటే అన్ని యాడింగ్ అవుతాయి. చేప అనేది ఒక బ్యాడు, దానికి ఎన్ని బ్యాడ్ యాడ్ అవుతాయి? బ్యాడ్. ఈ మాంసాహారాలు ఏమవుతున్నాయంటే ఇట్లా ఒక్కోదానికి ఒక్కోదాని అనుమానం ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన ఆహారం నూనె కారం ఈ మసాలా కంటే ఈ మాంసాహారాల్లో ఎక్కువ వేయడం వలన దాని బ్యాలెన్స్ కోసం ఎన్ని ఎక్కువ వేసిరాల్సి వస్తుంది. అప్పుడు తినేటప్పుడు ఏం చేస్తాం, కొంచెం తినగల ఏం చేస్తాం, మనకి దానం వేస్తుంది. రాజుగారు ఏం చెప్తారు, అన్నం తినేటప్పుడు 1 hour 1/2 hour తర్వాత వాటర్ తాగొద్దని చెప్పారు ఆయన. మనం ఏం చేస్తాం, నాన్ వెజ్ తిన్నప్పుడు ఏం చేస్తాం, మసాలాకి అయిపోయి ముద్ద నోట్లో పెట్టుకొని మళ్ళీ నీళ్ళు అవుతాం, ముద్ద నోట్లో పెట్టి నీళ్ళు తాగుతాం. లోపలికి వెళ్ళిపోయి గడాబెడ అయితే లోపల ఫైటింగ్ చేసినట్టు లోపల ఫైటింగ్ చేసేసి అనేది అయిపోయి తలపోటుకు వచ్చిన మళ్ళీ తలపోటు రాగానే ఏమిటో టీదా తలపోటు పోదనుకుంటాం. ఇది ఒక సైకాలజీ. టీదా తలపోటు ఎంత పోతుంది నాకు అర్థం కాదు. మన తలపోటు తీకి తలపోటు సంబంధం లేదు, మాదే సత్యం అంటున్నా. అప్పుడు ఏం చేసి అనేది అయిపోవటం టీ తాగటం ఎట్లా వింటే ఒకదానికి కూడా ఏంటి బ్యాడ్ యాడింగ్ అయిపోయి ఈయన ఆనందంగా మనం తెచ్చుకున్నాం. తల్లిలారా ఎంత ఆనందంగా ఉండాలంటే మీరు ఏం లేదు, ఎంత తక్కువ తినండి, మీరు అంత ఆనందంగా ఉండాలి. సత్యాన్ని తెలుసుకున్నాం. మేము ఒకే ఒక మాట చెప్పాలి, మేము ఐపిసా మాలేసి ఒకప్పుడు ఐపిసా మాలేస్తే నైట్ టిఫిన్ చేయాలి. కానీ మేము ఐపిసా మాలేసి 40 రోజులు టిఫిన్ చేయడానికి తాగలేక నైట్ తలుపేసి అన్నం తినేవాడు. అంటే అన్నానికి అంత పాదం ఇచ్చిన వాళ్ళవి ఈరోజు 6 సంవత్సరాల నుంచి ఓన్లీ నైట్ కూర్చొని తిన్నాం. అంటే దీనికి మించిన రహస్యం మీరు అంటే మేము గొప్ప చెప్పడం కాదు, మా దేహాన్ని మేము అంత ఆనందంగా అనుభవిస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం. ఎందుకంటే అన్న నిజంగా తెల్లరా మీకంటే ఎక్కువ తిండిపోతాడు మేము. మనసాక్షి సార్ జోక్ కాదు. మేము ఆ ఫ్రెండ్స్ సీరాలు 5 రూపాయలు శారదా వాళ్ళ 5 రూపాయలు భోజనం ఉంటుంది ఫుల్ మీల్స్. మేము చెన్నై వెళ్ళక ముందు అంటే ఒక 28 years ముందు. అప్పుడు మేము 4 కుర్రలు కలిసి శారదా హోటల్కి వెళ్ళాము. పైన చిన్న ఒక ఆఫీస్ లాగా 4 చైర్లు ఉన్నాయి, కింద హోటల్ సరి కొత్త వచ్చిన 5 వచ్చి పైన కూర్చున్నాడు. మనకి చిన్న బేసి లాగా ఉంటాయి కదా, వాడు వడ్డించేవాడు పైకి తీసుకొచ్చే బేసి అలా అనేది వాడు కిందకెళ్ళినా భోజనం అనేవాడు. కిందకి వెళ్ళి పైకి వెళ్ళి వాడు 10 మాటలు తిరిగాడు. వాడు నేను తీసుకొచ్చి బేసి పడేసేసి మీ పేరు ఏంటి అడిగాడు. సుబ్బరాం లక్ష్మణ్ సుబ్బారావు అంటే ఎక్కే సుబ్బేరు పేరు లేచావు. పేరు లేదు, ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళిద్దరికి నెక్స్ట్ వచ్చి భోజనం లేదు, రామలక్ష్మణ్ బోటాసి పెట్టుకున్నాడు. మీకు వస్తే భోజనం ఫుల్ మీల్స్ లేదు, మీకు 2 మీల్స్ తీసుకుని భోజనం పెడతాం అనుకున్నాడు. అట్ట తిన్నాం మేము. సత్యం తల్లి, ఊళ్ళో పొలం పని చేసి గేదెలు కాసే మేకలు కాసే వాళ్ళు అన్నం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. అలాంటి మేము ఒక్క కప్పు భోజనం నైట్ మామిడి పండు అరటి పండు తీసుకొని మార్నింగ్ ఒక బొప్పాయికాయ, ఒక కొబ్బరి ముక్క, వంకాయ తింటారు. ఎందుకంటే ఎంత ఆనందంగా ఉన్నాం. నిన్న కేరళ వెళ్ళాం. మొదటి సాక్షిగా నాకు మంత్ర సాక్షి రాజు గారు గుర్తొచ్చాడు. అక్కడ కేరళలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ అన్ని కూరలు, చేపలు, ఏపుళ్ళు ఇప్పుడు అన్ని ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. అన్ని 5-6 వెరైటీస్ పెట్టేసి ఒక్కొక్కటి చేరుకుంటూ మా రూమ్ అక్కడ సత్య మతం సాక్షిగా నాకు జ్ఞాపకం వచ్చింది. నిన్న సత్యగా రాజుగారు ఎక్కడ కూర్చొని తెల్లారుజామున 3 గంటలు 4 గంటలకు రాజుగారు నాకు గుర్తొచ్చారు. ఎందుకో తెలుసా, మా రూమ్ పక్కన ఒక అతను మా కెమెరా మేము అందరికీ హీరోస్ అంతా పెద్ద వాటర్ ఇచ్చారు. 4 గంటలకు కొప్పుతున్నాడు. మేము ఆ 4 గంటలు మీరు ధ్యానం చేస్తున్నాం. ఏంటి కొప్పుతున్నాడు అని చెప్పుకుంటే మామింట్లో వేసేసి కప్పేసుకొని కొప్పుతున్నాడు లోపల. ఎందుకంటే నైట్ 12 గంటలకు తినేసి ఏం వరుకుతుంది. అప్పుడు రాజుగారా, నాయన నీకు ఎక్కడున్నావు చెప్తున్నారు. ఈ సాక్షాత్ నమస్కారం, ఈ వల్ల మేము ఎంత ఆనందంగా ఉన్నామయ్యా. ఇది జోగా తల్లి, మేము ఆనందం అనిపిస్తున్నాము. ఎందుకంటే సినిమాలో ఐటమ్స్ ఏంటంటే వాళ్ళు నూనె కానీ ఫైట్ మాస్టర్ అని చెప్పి మాకు మీకు తెలియదు.
ఇప్పుడు గబ్బర్ సింగ్ షూటింగ్ వచ్చి అనుకోండి, పవన్ కళ్యాణ్ షూటింగ్ ఆయన 50 వెరైటీస్ ఉంటాయి. అది మాకు అంతా అంటే మెయిన్ టెక్నిక్స్ కాబట్టి మాకు అన్ని వెరైటీ పెడతాడు. మా స్టడీ చెప్తాం, దయచేసి అది మాకు చూపించొద్దు, చూపిస్తే మనసులో ఎక్కడ లాగేస్తుందని చెప్పి దొంగతనంగా మేము అయ్యా మాకు చిన్న అలవాటు ఉంది, అందరం ముందు తింటే మాకు అనీజీగా ఉండదు, మీరు దొంగతనం తినేసి దొంగతనం తిన్నా అసలు జ్ఞానం తెలియదు మీకు. మన ఆరోగ్యం కోసం దొంగతనం ఎస్కేప్ అవ్వాలి. అది ఆడియో ప్యాకెట్ దొరుకుతుంది, మీకు తెలుస్తుంది, సినిమాలు ఆడియో ప్యాకెట్ దొరుకుతుంటుంది. అప్పుడు అందరూ ఫ్యాక్షన్ అవ్వాలి, అందరూ విజయండి కాచుకోవడం హార్ట్ రండి పప్పే చూసుకో 2 గంటలు వెరైటీ వస్తాం. 6 గంటలు భోజనం చేసేసి కొంచెం పొద్దునే 10 నిమిషాలు నైస్ ఎస్కేప్ అవ్వాలి. ఎందుకంటే ఆరోగ్యం కోసం ఈ అబద్ధం కూడా మనం ఆడలేమా? అందుకని చెప్పి నా తల్లులారా ఏంటంటే ఆరోగ్యం పోవడానికి కోసం చాలా కూడా మనం మీరు లేడీస్ నా తల్లులకి మేము థ్యాంక్స్ చెప్పాలి. మీ చేతుల్లో నా ఆరోగ్యం ఉంది నా తల్లులారా. మీ హస్బెండ్ నైట్ అయిపోయింది ఏమంటే ఇంకా నైట్ అయిపోయింది. ఎందుకంటే మనకి విలేజ్ లో పిచ్చిగోళ్ళు వస్తారు, మీళ్ళు అన్నం అయినా పిచ్చి అమ్మ అన్నప్పుడు వాడికి మీళ్ళు అన్నం వేస్తాం. ఇప్పుడు టౌన్ లో మన అలవాటు అయిపోయి పిచ్చిగోళ్ళు మనకు లేరు, ఫ్లాట్ లో ఉన్నా మన ఎవరు లేరు. వీలిపోదు ఏమంటే వీలిపోదు తెల్లపోతే చేస్తే పొద్దు తిన్నాను సార్, ఆవిడ నువ్వు పొద్దుంటే సార్ ఎవరు పొద్దుంటారు, ఇద్దరు కలిసి ఉండవచ్చు. జస్ట్ లేకుండా మిగిలినంత జస్ట్ లేదు. ఏమైంది మిగిలితే మా వైఫ్ కూడా ఇక్కడికి కోర్స్ చేసింది. 1 మంత్ ఉంది. మా వైఫ్ కూడా బాగా లావుగా ఉంటుంది. 1 మంత్ చేసి 15 కేజీలు తగ్గింది. బాగుండదు. మళ్ళీ ఇప్పుడు పెరిగింది. అది వేరే విషయం. మేము ఎదగలేదు, మా వైఫ్ పెరిగింది. ఎందుకంటే మా వైఫ్ దగ్గర ఒకటే మా వైఫ్ గురించి చెప్తాం సట్లా. మా సినిమా వాళ్ళకి ఎవరు పిల్లలేమని చెప్పి చాలా ఎందుకంటే సినిమాలో ఫైట్స్ అంటే ఎక్కువగా ముందు ఇది అలవాటు ఉంటుంది. మేము 4 సంవత్సరాలు పెళ్లి తిరిగాం, పిల్లలు ఎవరు ఇవ్వాల సినిమా అన్ని అలవాటు. టార్చ్ ఎక్కి సార్ మాకు ఏ అలవాటు లేదు అనుకో, టార్చ్ ఎక్కి మంచి కావాలి ఎవరు ఉంటుంది ఈ కాలంలో ఫైట్ అంటే అన్ని అలవాటు ఉంటాయి. పిల్లలు ఎవరు ఇవ్వాల. మా వైపు అనుకున్నా మా వాడి వైపు ఆవిడ మాకంటే 10 సంవత్సరాలు చిన్న ఆవిడ. మీకు చిన్నవాడు 10 సంవత్సరాలు చిన్న ఆవిడ ఎలా చెప్తారు? 2 అసలు ఏదో వైద్యుల ఖాళీగా కొట్టుకుని మంచోడు వచ్చి వాళ్ళు మధ్య చోటు ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ 8 సంవత్సరాలు మాకు పెద్ద 10 సంవత్సరాలు ఇచ్చినాడు. ఇప్పుడు ఆవిడ 85 kgs, మేము 72 kgs. ఇప్పుడు మా వైపు రావాలంటే స్టార్టింగ్ లో పెళ్ళైన కొత్తలో మా వైపు ఎదగాలంటే నేను సిగ్గుపడే ఉంటాను, చిన్నగా కూడా నేను పెద్దగా ఉంటానని. ఇప్పుడు మా వైపు నా ఎమ్మ రావాలంటే మా వైపు సిగ్గుపడుతుంది, ఎందుకంటే బండ్లాగా ఉంది కాబట్టి. ఎందుకంటే మా వైపు ఒక దోష చెప్పాలి. మా వైపుకి అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం తెలిసినాడు, బుక్కులు చదివింది, అంటే ఆ పేజీలో చదివింది. అందుకని ఆవిడ నేను మిగిలిన అన్నం తింటుంది, మా పాప మిగిలిన అన్నం తింటుంది, ఆవిడ ఆట తింటుంది. అమ్మ అన్నం పరబ్రహ్మ స్వరూపమే, నీకు కావాలన్న తిని పక్వాడికి పెట్టండి, అది భగవంతుడికి మంచి జరుగుతుంది. కాబట్టి నీ బ్యాగ్లో బట్టి తెలుసుకోవద్దని దగ్గర నేను చెప్పారు. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి మితి ఆహారం పరబ్రహ్మ స్వరూపం, అతి ఆహారం నీ పతనానికి నరకం చేస్తారు దగ్గర తెలుసుకోండి. అది మేము తెలుసుకున్న సత్యం. నేను ఎక్కువ మాట్లాడేసాం అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగే. ఎందుకంటే నా తల్లులారా మేము మాట్లాడి మిమ్మల్ని ఏమైనా ఎక్కువ పెట్టుకుంటే క్షమించండి. ఎందుకంటే మేము ఆనందంగా ఉన్నాం కాబట్టి ఈ ఆనందాన్ని మీరు పంచుకోవాలి నా ఉద్దేశం చెప్పా కాబట్టి వేరే ఉద్దేశం లేదు. తల్లులారా ఇది క్షమించకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇల్లులో పనులు మానుకొని ఇల్లు పిల్లల దగ్గర వదిలేసుకొని 15 రోజులు 4 రోజులు ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు ఇది కన్స్ట్రక్షన్ పాటించాలనుకుంటే ఆనందంగా ఉంటుంది నా తల్లులారా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ మా టౌన్లో. ఇంకోటి ఏంటమ్మా, మీరు మన ఇంటికి చుట్టాలు వచ్చినా, మీరు చుట్టాలు ఇంటికి వెళ్ళినా, పోయినమ్మంటే టీ తాగమని చెప్పినా, పోయినమ్మంటే ఈవినింగ్ వెళ్తే నూనెలో గురువారు చెప్తారు, నూనెలో వేసేస్తుంది కదా బజ్జీలు వడలో, అట్లాంటి మీరు ఇగాకండి, ఇచ్చింది మీరు తిరగాకండి. అది బట్టి సత్యం తెలుసుకోండి. ఎందుకంటే కఠినంగా ఆరోగ్యం తిన్నా అని ధైర్యంగా చెప్పండి. ఎందుకంటే మన ఆరోగ్యం గురించి భయపడవద్దు. నేను తినను, నాకు నచ్చదు, మొగమాటాలకు పోవద్దు. మొగమాటాలకు పోతే ఈ సాగుతుండే ఇక్కడ కడుపులో తెప్పడం, మొగమాటాలకు పోయి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. నేను తినను, నేను తాగను, నేను కూల్ డ్రింక్స్ తాగను, తినని సత్యంగా చెప్పండి. ఆరోగ్యం ఉండండి. దేహం పోయేటప్పుడు మనకి ఆనందం ఏంటంటే అంత దేహంలో ఏ రుగ్మతులు ఏమైనా ఉంటే అదే ఆనందం. అన్ని రుగ్మతులు ఉండ, అన్ని ఆస్తులు ఉండ, అదే నరకం తెలుసుకోండి. సత్యం మేము ఫాలో అవుతున్నాం, మీరు కూడా ఫాలో అవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.